హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కంపల్సరీ అందరు చూడండి. కన్న తల్లిని చెల్లెళ్ళని ఎన్నిసార్లు తిడతారు, ఎన్నిసార్లు కొడతాడు. అతని పేరు యాదయ్య, వాళ్ళ భార్య పేరు లక్ష్మి. మమ్మల్ని మస్తు టార్చర్ పెడుతుండ్రు. మా దగ్గర డబ్బులు తీసుకొని మాకు ₹1 ఇయ్యలేరంటని అంటుండ్రు వాళ్ళు. మా దగ్గర డబ్బులు తీసుకున్నట్టు మా తాన సాక్ష్యం ఉంది. మా ఓడి పెండ్లను మస్తు దిగజారారు. మమ్మల్ని బల్లం చేస్తే వాళ్ళకి ఏమొస్తుందేమో అర్థం అవ్వట్లేదు అసలుకి. మా అమ్మని మా చెల్లెని నన్ను అయితే చాలా చాలా మాటలు అంటుండు. వాళ్ళకు అసలు ఏంది, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, అసలు వాళ్ళకు మమ్మల్ని బదలం చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది? ఎవరి వంతలో వాళ్ళు బతుకుతుండ్రు. వాళ్ళకు అసలు ఏందో నాకు అర్థం అవట్లేదు అసలుకి. వాళ్ళది ఏంటంటే మమ్మల్ని బదలం చేస్తే అరే వాళ్ళే మంది దృష్టిలో బదలం అయిపోతారు అంటే అనుకుంటుండ్రు. కానీ వాళ్ళకి తెలుస్తలేదు ఎవరు బదలమవుతుండ్రు ఏంది అంటే వాళ్ళకి తెలియట్లేదు. మొత్తం ఈ కొట్లాటకు కారణం అంటే వాళ్ళ వైఫ్ ఇంకొక ఆమె ఉంది. అంటే ఆమె పెద్దమ్మ కూతురు అవుతుంది. ఆమె పేరు రేణుక. ఆమె ఇంకొక ఆమె ఇద్దరు ఒక 5-6 మంది కలిపి మా చెల్లెల మీదకి కొట్టడానికే పోతుండ్రు. ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు చేసినా ఏమనంటే మేము తిట్టలేము అంటుండ్రు. అది ఎట్లా అంటే వాళ్ళది మమ్మల్ని బదలం చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది అంటే అయినా కానీ మేము ఒక్క మాట అనకుండా ఏం చేయకుండా మేము మా ఇంతలో మేము బతుకుతుంటే వానికి ఇంకా మమ్మల్ని బదలం చేయాలి. ఇవి ఎర్చిన లంజలు, ఇవి దుడుకలు, ఇవి గలీజ్ మాటలు అంటున్నారండి. ఆ మాటలు అస్సలు వాడలేకపోతున్నాము మేము. మా చెల్లెలు అయితే ఏకంగా నేను ఉండను, నేను బతకను, వాడిని ఎప్పటికున్నాను మమ్మల్ని చంపేసేటట్టున్నాడు వాడు. పెండ్లం మాటలు పట్టించుకొని వాళ్ళ మనకి ఎవరెవరు నేర్పుతుండ్రు అంటే వాళ్ళ వైఫ్, వాళ్ళ అక్క, అలా అంటే వైఫ్ వాళ్ళ అక్క బబిత, ఆమె పేరు రేణుక యాదమ్మ, వాళ్ళ చూసి బతుకుతుండు వాడు. కానీ వానికి ఎక్కడేం లేదండి. కన్న తల్లిని కొట్టిండు, చెల్లెళ్ళని కొట్టిండు, తిట్టిండు. వానికి ఒక్కటే ఉంది, ఇవి ఇట్లని బదలం చేస్తే బదలం చేయాలి, ఇట్లని ఎట్లనైనా చేసి అనుకుంటుండు అంతే వాడు.